ఫ్రెండ్స్, ఐ యామ్ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ డాల్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మేము ఈరోజు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ చికెన్ కర్రీ చపాతీ, నాన్, పుల్కా, రైస్ దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందామండి. ప్యాన్ అయితే వేడెక్కింది. ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇందులో 2 బిర్యానీ ఆకులు వేసుకుందాము. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం షాహీ జీరా, ఒక 1/2 దాల్చిన చెక్క వేసుకుందాం. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అయితే చిటపటలాడుతున్నాయి. ఇప్పుడు ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా పీసెస్లా కట్ చేసుకొని వేసుకుందామండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. ఈ ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా వేగుతాయి. ఆనియన్స్ అయితే వేగిపోయాయి. ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే ఉండాలండి, అలా అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాము. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇందులో కొంచెం సాల్ట్, నిమ్మరసం వేసి కడుక్కోవాలండి. అలా అయితే నీచు వాసన రాకుండా ఉంటుంది చికెన్ అనేది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని ఒక 3-4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందామండి. అలా అయితే పీస్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది. కుక్ అయిందో లేదో లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. చూసారా ఫ్రెండ్స్, వాటర్ అయితే బయటకు వచ్చేసింది చికెన్ పీస్లో నుంచి. 1 టేబుల్ స్పూన్ కారం, మన రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకుందాము. ఇప్పుడు వీటిని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాము. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకుందామండి. కుక్ అయిందో లేదో లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ అయితే ఇలా పైకి తేలుతుంది. పీస్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. నెక్స్ట్ ఇందులో కొంచెం కసూరి మేతి వేసుకుందామండి. కసూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా వేసుకోండి. కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. మనం వేసిన మసాలా, కసూరి మేతి అనేది పీసెస్కి బాగా పడుతుంది. ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందామండి. కుక్ అయిందో లేదో లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. వావ్, చూసారా ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ అయితే పైకి తేలాలి. ఇలా తేలితే కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు. చూసారు కదా, టేస్టీ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన రెడ్ డాల్ కుకింగ్ అండ్ వ్లాగ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సీ యూ ఆల్, బై బాయ్.